మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏదైతే గడిచిన 4-5 రోజుల క్రితము నా ప్రచార రథాన్ని గుర్తు తెలియని వాళ్ళు తగలబెట్టారనే అంశము మొత్తం స్టేట్ వైడ్ అంతా కూడా మీడియా ద్వారా బాగా ప్రజలకు తెలిసింది. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఇచ్చిన విధంగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ నోట్ ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించిన విధంగా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ప్రెస్ మీటే పెట్టి డిఎస్పీ గారు హెడ్ చేస్తూ ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఘటన పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శివాజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నట్లుగా, మరియు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారి తండ్రి నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడుగా, అసలు ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందు 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే, 10-15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేయలేని పని ఈ వ్యక్తి చేశాడంట. ఎందుకు చేస్తాడు అంటే, వీళ్ళందరికీ లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? 4 రోజుల ముందర, కరెక్ట్గా 4 రోజుల ముందర కూడా లేదు. మా ఎలక్షన్స్ ముందర వచ్చిన వ్యక్తి ఇతను. అంటే కోవర్ట్ ఆపరేషన్లో భాగమా? నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించిన అంశం ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ, అసలు పోలీస్ డిపార్ట్మెంటు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ధృవీకరిస్తారని అడుగుతా ఉన్నా. అసలు మీరు బయాస్డ్గా ఏ రకంగా చేస్తారు? అన్బయాస్డ్గా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. నాకు ఇప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అదేవిధంగా రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం పైన నాకు అమితమైన గౌరవం ఉంది. కానీ ఈ రకమైన అంశం ప్రధాన అనుచరుడు ఏంటండి? అంటే మా నాన్నగారికి ప్రధాన అనుచరుడు ఎట్లాగైతాడు? అంటే ఎలక్షన్ ముందు 4 రోజుల ముందు వస్తే ప్రధాన అనుచరుడు అయిపోతాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇక్కడ మా పార్టీలో తిరిగిన వాళ్ళంతా 10-15 సంవత్సరాల నుంచి, నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి తిరిగిన వాళ్ళకి లేని బాధ ఈ కుర్రోడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఒక వ్యక్తి చేశాడంటే నాకు ఇవాళ అన్న రోజుకి కూడా నమ్మశక్యం కావట్లా. ఈ పలానా సోకాల్డ్ ఈ వ్యక్తి అనేవాడు, శివాజీ అనేవాడు, గతంలో ఎవరితో తిరిగేవాడు, గతంలో ఏ పార్టీలో సోషల్ మీడియా వారియర్ కింద ఉన్నాడు. నిన్న రాత్రి అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటే మనకు వచ్చిన అంశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా వింగ్లో పనిచేసేవాడంట. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు కొట్టేవాడంట. అంటే ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చాడా? అంటే ఇక్కడికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుగుదేశానికి ఇవ్వడానికి వెళ్ళాడా? నాకైతే అర్థం కావట్లా. నేను ఇవాళ నేను ఒక అంశం అయితే చెప్తాను. ఎవరైతే ఈ వ్యక్తి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తీసుకుని ఉన్నారో, ఆ ఫోన్లో గ్యాలరీలోకి వెళ్తే ఎవరి ఫోటోలు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు లేవా? నేను అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లాగ మీరు ప్రధాన అనుచరుడని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నా. ఒక 4 రోజుల ముందు వచ్చిన వ్యక్తి ఎలాగ మీరు డిసైడ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ఇందులో నేను ఒక్కసారి ఈ ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో కూడా నేను చదువుతాను. అంటే 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో, టీడీపీ అధికారం రావడంతో శివాజీ ఎక్స్ఎంపీ గారి మీద ఉన్న అభిమానంతో, ఈ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిమానము?
నెల రోజుల ముందర వచ్చే వ్యక్తికి అభిమానం వస్తుందా? అభిమానంతో పలానా 28వ తారీఖున 7 గంటల నుంచి అంటే ఇతను ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెస్ నోటే చదువుతున్నా. 28వ తారీఖు రాత్రి సుమారుగా 7 గంటల నుంచి 10 గంటల వరకు మార్గాని ఎస్టేట్స్ రచ్చబండ వద్ద స్నేహితులతో మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి తాడితోట అతని అల్యూమినియం షాపు వద్దకు వెళ్ళి పథకం ప్రకారంగా శివాజీ షాపు ఎదురుగా ఉన్న లోపలికి వెళ్ళి మోటార్ సైకిల్ ట్యాంకులో పెట్రోల్ తీసి ఒక కవర్లో పోసి శివాజీ షాప్ దగ్గర ఉన్న వేరొక షాపులో దోమల చక్రాన్ని తీసుకుని 4 అగ్గిపుల్లలు ప్లాస్టిక్ తాడుతో కట్టి వెలిగించానని చెప్తున్నాడు. నాకు ఒకటే అర్థం కాలే, ఒక లాజిక్ మిస్ అయ్యారు. 7 గంటల నుంచి 10 గంటల దాకా తాగిన వ్యక్తి 3 గంటలంట. 3 గంటలు తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా? అతను మళ్ళీ ఇక్కడి నుంచి తాగేసి తాడితోట దగ్గర అతను అల్యూమినియం షాప్ దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న వెహికల్లోంచి తీసి పెట్రోల్ తీసి ఒక అల్యూమినియం కవర్లో చుట్టి ఆ పక్కనున్న పాన్ షాప్లోకి వెళ్ళో లేదా ఇంకో షాప్లోకి వెళ్ళో చక్రాలు దోమల చక్రం తీసుకుని దానికి అగ్గిపుల్లలు పెట్టి ఇంత పథకం ప్లాన్ చేయగలుగుతాడా ఒక వ్యక్తి? ఎంత ఇది ఒక సినిమా స్టోరీ కింద అనిపిస్తూ ఉంది. ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసినప్పుడు 3 గంటల పాటు తాగిన వ్యక్తి ఇంత పథకం ఒక వ్యక్తి చేయగలుగుతాడా? మరి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశము మళ్ళీ కంటిన్యూషన్. దాని తర్వాత సుమారుగా 10:30 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాని ఎస్టేట్లో ప్రచార రథము, తరువాత భరత్ రామ్ గారి ప్రచార రథము ఎడమవైపు ముందు చక్రం మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఆ ఏదైతే దోమల చక్రం ఉందో దానికి అగ్గిపుల్లలు అంటించి ఇది చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు వాతావరణం కూడా చూస్తే కొంత మబ్బుగా ఉండి గత 2-3 రోజుల నుంచి కూడా వర్షం పడుతూ ఉంది. 2-3 రోజులు అసలు ఆ చక్రము ఎలాగ ఎలుగుతూ ఉండి ఆ అగ్గిపుల్లల దాకా ఏ రకంగా వెళ్తుంది? ఇదొక అంశము. ఆ తర్వాత 10 నిమిషాలకి దోమల చక్రము అగ్గిపుల్ల వెలిగి ఆ పెట్రోల్ కవర్ ఇదయ్యి మొత్తం మీద వెలిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత విఎల్పురంలో ఉండే శివాజీ స్నేహితుడు అయిన బాలు శివాజీకి ఫోన్ చేసి పోలీసులు వాళ్ళ ఎంపీ గారు ఎక్స్-ఎంపీ గారు ఆఫీస్ గ్రౌండ్కి వద్దకు వచ్చారు. శివాజీ అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? ఈ పథకంలో భాగమా? అసలు ఎవరు ఈ బాలు అనే వ్యక్తి? శివాజీ ఏమో నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి ఆ తర్వాత మార్గాన్ నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఆఫీస్ వద్ద పోలీసు వారు ఉన్నారు ఏమైందని అడగగా ఆయన ఎవరు అడిగారు? ఆఫీస్ దగ్గర పోలీసు వారు ఉన్నారని ఎవరు అడిగారు? అడగగా ఆయన ఏమైందో తెలుసుకుంటానని ఫోన్ చేసి ఆ తర్వాత 5 నిమిషాలకి శివాజీ ఫోన్ చేసి ప్రచార రథాన్ని ఎవరో నిప్పంటించారు అని ఫోన్ చేశారు. నాకు ఒకటి అర్థం కాలేని అంశం ఏంటంటే, ఆఫీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు ముందర వచ్చారా? ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఏమంటే మన వెహికల్ అంటుకుంది పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పాలి. కానీ ఆ స్క్రిప్ట్లో పోలీసు ఇచ్చిన నోట్లో ఎలా ఉందండి? ఫస్ట్ పోలీసు వారు వచ్చారంట, మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే నిప్పంటుకుందని చెప్పారట. అసలు ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఈ అంశాలు 7 గంటల నుంచి 10 గంటల దాకా 3 గంటలు తాగిన ఒక్క వ్యక్తి ఏ రకంగా పథకం ప్లాన్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1, పథకం ప్లాన్ చేసి అతను బండిలో ఉన్న వెహికల్ ఒక కవర్లో తీసుకొని పక్క షాప్లో చక్రాలు కొని ఇవన్నీ తీసుకొచ్చి టైర్ దగ్గర పెట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది కాకుండా ఫోన్ చేసిన వ్యక్తి వెంటనే నిప్పంటుకుందని చెప్తాడు, కానీ పోలీసులు వచ్చి ఉన్నారంట మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేసి దాంట్లో వెహికల్ ఎలిగిందంట నిప్పంటిచ్చారని ఏ రకంగా చెప్తారు? ఇక్కడ కూడా ఒక లాజిక్ మిస్ అయ్యారు. నాకు ఇవన్నీ కూడా నిజంగా ఎందుకు ఇంత దారుణంగా
పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకమైన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశము నా పైన, మా తండ్రి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రకమైన మాటలు చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరగాలి. ఇక్కడ 2 లాజికల్ మిస్ అయ్యారు. ఒకటి, 3 గంటలు తాగిన వ్యక్తి, ఒక సింగిల్ వ్యక్తి ఏ రకంగా చేయగలుగుతాడు. రెండోది, ఫోన్ చేసిన మా నాన్నగారికి ఫోన్ చేసిన ఈ వ్యక్తి పోలీసులు వచ్చారు 5 నిమిషాల తర్వాత నిప్పంటుకుందని ఎట్లా చెప్తాడు? పోలీసులు దేనికి వస్తారండి? ఎందుకు వస్తారు? నిప్పంటుకుంటేనే కదా పోలీసులు వచ్చేది. అప్పటికి ఇది బొమ్మూరు లిమిట్స్లో ఉంది. నేను బొమ్మూరు సీఏ గారికి ఫోన్ చేస్తే ఫోన్ బంద్ చేయాల. దీని ఆపోజిట్ రోడ్లో రోడ్డు ఇది ప్రకాష్ నగర్ లిమిట్స్. ఇమీడియట్గా ప్రకాష్ నగర్ సీఏ గారికి ఫోన్ చేశా. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఈ రకంగా జరిగింది అని. వెంటనే వారు వచ్చారు. అంటే ఇదంతా కూడా నా నోటీస్కి వచ్చింది 15 గంట తర్వాత వచ్చింది. 15 గంట తర్వాత వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం 5-10 నిమిషాలు పడుతుంది. అంటే ఒక 20-25 నిమిషాల తర్వాత వచ్చింది. అంటే అసలు ఈ రకమైన 20 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు. కానీ ఏ టైంకి మా నాన్నగారికి ఈ వ్యక్తి ఫోన్ చేశాడు, ఇవన్నీ కూడా లోతుగా విచారణ జరగాలి. నాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన అమితమైన గౌరవం ఉంది. అసలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని ఏ రకంగా మెన్షన్ చేస్తారనేది ఒకటి బాధాకరం. ఇందాకడ సోదరుడు కూడా ఫేస్బుక్లో చూపిస్తూ ఉన్నాడు. అతను ఫేస్బుక్ ఓపెన్ చేసి అసలు ఏ పార్టీతో అతను ఉన్నాడు అని అంటే ఇలాగ బీజేపీ పార్టీతో ఉన్నాడు అనేది, అంటే అతను బీజేపీ పార్టీ అని నేను చెప్పట్లే, అతను మద్దతుదారుడి కింద ఇది పెట్టుకున్నది కూడా ఏప్రిల్ 22వ తారీఖున పెట్టుకున్నాడంట. ఈ వ్యక్తి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి అసలు ఎప్పుడు పెట్టుకున్నాడు ఏంటి అనేది చూస్తూ ఉంటే ఇట్లా బీజేపీ సింబల్స్ కనబడుతూ ఉన్నాయి. అంటే నేనేమి ఇతను బీజేపీ పార్టీ వ్యక్తి అని నేను చెప్పట్లా, ఆ పార్టీ సింపథైజర్ అవ్వచ్చు. ఇది కాకుండా వీళ్ళ బంధువులు, వీళ్ళ తోడల్లుడు కానీ లేకపోతే ఎవరో ఉన్నారు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఇక్కడ విఎల్పురం సెంటర్లో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ బ్యాచ్తో తిరుగుతూ ఉంటారంట. అంటే మా దగ్గరికి పంపించిన వ్యక్తులు ఒక కోవర్ట్ ఆపరేషన్ కాదా అని అడుగుతా ఉన్నాను.